ఏం జరిగింది అసలు? ఏం జరిగింది నేను చూడాలి బిడ్డ. నిన్న నా ఇంటికాడ నేనున్న బిడ్డ. నాతిర పెండ్లాని పిల్లలని కోసేసి దిగ్గపోయిందంట బిడ్డ. నాకు మబ్బుల 4 గంటలకు అందరు వచ్చి నన్ను లేపుకొని తోలుకుపోయిన దాకా నాకు తెలియదు బిడ్డ. నిన్న 5 గంటలప్పుడు 6 గంటలు రాత్రి 6 గంటలకు పాలు తీసుకుపోయి పిల్లగానికి ఇచ్చి వచ్చిన నాకు ఏది తెలియదు బిడ్డ. నా పిల్లని ట్రాన్స్ఫర్ పెట్టి బయట లావాలని చూసుకొని ట్రాన్స్ఫర్ పెట్టి నా పిల్లల జీవి తిన్నాడు. ఇప్పుడు మా జీవులకు ఆడు కర్త ఉన్నాడు. ఆడు దొంగ ముండ కొడుకు. నా పిల్లలు పోయిరి. నా బుడ్డ పిల్లలని పాలు తాగే పిల్లగాని కోసి పారేసిండు బిడ్డు. నాయనా 4 గంటలకు తోలుకొని వచ్చి రమ్మ నన్ను. అందరూ ఆ గల్లీలోకి వెళ్ళి వచ్చి డోరు తీసుకొని నన్ను తోలుకుపోయి రమ్ము. నీ ఇల్లారింది, నీ పిల్ల పోయిందే, నీ కడుపు కాలిందని నన్ను పట్టుకపోయి పిల్లలు వేసిర్రు. నాయనా నాకు తెల్లారిందాక 4 గంటల రాత్రి దాకా ఏది తెలియదు నాయనా. ఇంట్లో నాయమ్మా నా బిడ్డ నాయన ఒక్క బిడ్డ నాయనా. నా ఒక్క బిడ్డ ఉన్నది నాయను. నా మొగని చంపిండు ఆ బడకావే, నా బిడ్డని చంపిండు ఆ బడకావే, అని పుట్టిన 2 పిల్లల చంపిండు ఆ బడకావే. మాగ జీవులకు ఆ బడకావు. దొంగల్లాడు దొంగ ఉన్నాడు నాయన రౌడిగాడు. ఆ రౌడిగాని ఎట్లా పట్టుకొస్తారో తండ్రో. నాయమ్మో నాయమ్మా. రాజ్కుమార్ అన్నట్టు ఫోన్ చేసి మరి చంపినా చచ్చిపోతున్నా చెప్పినంట కదా. ఏడ చచ్చిండు బిడ్డ. ఇంకా తీసుకురారు. నా పిల్లల సరిగ్గా పెడతాం. తీసుకురండి బిడ్డ. తల్లి 4 పోవాలి బిడ్డ. ఆడన్నాడు తల్లి 4 చత్తం అన్నాడు. పిల్లలని పెండాలని చంపిండు పోయిండు. ఆని క్షమం అయితే 4 క్షమాలు చెట్ర పెడతాం బిడ్డ. 4 క్షమాలు పడితే నా పొట్టకు కూడా ఏది అర్థమవుతుంది. నా బిడ్డ నాయమ్మ నా పిల్లలు చంపి ఆ బాడక ఉంది. రాజం వెళ్తాడు తోటి లవలతోటి రాజం వెళ్తాడు. ఇద్దరు ఏం నా పిల్లల సరిగా అని ముక్కలు నరకాలి. నా పిల్లల సరిగా అని పెట్టాలి. తల్లి 4 బంద పెట్టాలి. ఫ్యామిలీ పోవాలంట ఆడే దీచగట్టాడు. మన ఫ్యామిలీ మొత్తం పోవాలను. తల్లి 3 పోయినాక ఆడొక్కడు ఎందుకు మిలుగుతాడు. పెళ్ళము 2 పిల్లలు తండ్రి వాళ్ళ ఫ్యామిలీ పోతేనే ఈ పంచాయతీ చెప్తాడు. అంతవరదాకా నిర్ణయం కాదు. మేము ఒప్పుకోము నాయనా. నా పిల్ల దొరకదు నాకు. నా పిల్ల దొరకదు. నాకొక్క పిల్ల. నేను రచ్చలు పోసి చదివించుకున్నా. జాపు వచ్చిన పొల్లని బాబు చిన్నగున్నాడని పోలేదమ్మా. లేకుంటే ఏడుకోయినా బాబును పట్టుకునే దిక్కు లేదా కొంపలా. నా పిల్లగాని నేను పట్టుకుంటే నా పిల్ల లవ్ మ్యారేజ్ నా పిల్ల చేసిండు. అప్పుడు ఇదే భూములు పెడితే మేము ఇంత అర్థం అనుకోలేము బిడ్డ. ఊళ్ళో ఒక్కటే ఊరు, పుట్టింది పెరిగింది ఒకటే ఊరు అనుకున్నాం. ఆయన కొంపలు ఇంత పెడతాడు ఇంత చిత్స అనుకోలేము. నిన్ను చేసుకోకుంటే నన్ను చంపుతానే అప్పుడే ముందు అన్నాడంటాడా. టౌన్ లో ఎస్ఐ తోటి చెప్తుంటే నిన్న పిల్ల చెప్తుంటే నా పిల్లని సరిగా తల్లి పిల్లల సరిగా అని బొంద పెట్టిన దాకా వద్దు. నేను ఒప్పుకోను. నా పిల్ల జీవితం ఆగం చేసిండు. నా పిల్లల జీవితం. నా పిల్లలు పాలుజీకే పిల్లలు బిడ్డ. 1.5 సంవత్సరం ఉన్నాడు బిడ్డ పిల్లగాడు. జామ పండు బిడ్డ. దవాఖానలోకి వెళ్ళేసుకొని తిరిగిన పిల్లలన్న కాకుండా గొడ్డుదన్నైతే నేను ఊపుకుంటుంటే బిడ్డ ఏనన్నా బతుకనుకుందు. 2 కొడుకులు 4 సంవత్సరాలు. ఒకడున్నాడు చిన్నోడు సంవత్సరం మీద పిల్ల ఉండంగా మళ్ళీ ఇంకో దాన్ని లవ్ చేసుకుంటా ఆడు లవ్లమేనే పోతుండు. లవ్లమేనే. ఈ పిల్ల 3 పిల్లలు పుట్టినాక తోడతో అయింది. చెత్త అంతా పోయింది. బొక్కలు చిక్కినాయి. ట్రాన్స్ఫర్ పెడతా ఉన్నాడు పిల్లని. ఒప్పుకో అని సాకల దాన్ని లవర్ చేసుకొని సాకల దాన్ని సోకుల పడి నా పిల్లని ట్రాన్స్ఫర్ పెట్టి నువ్వు ఒప్పుకుంటలేవని కాలు మొక్కు. ఒప్పుకుంటే విడాకులు ఇస్తా అంటే ఊరు సర్పంచ్ అందరు వచ్చి ఒక్క కిత్త చూస్తాము. జిమ్మలు పోయిందాకా చూసిరు బిడ్డ. 10 మందిలకు ముఖం పెట్టపాయ రాకపాయ రాపుతాగా. తల్లి దుడక మామ బాడుకావు ఆ బాడుకావు 10 మందిలకు రచ్చబండ కాడికి రాకపోయేది. 10 మందిలకు వస్తే నేను ముఖం పెట్టుకొని తిరగా నేను చస్తా ఇప్పుడే అని అన్ని బుడుకలతో చస్తాడో ఏమో. నమ్మవాడు చస్తాడేమో అని నా బిడ్డ భూములు పట్టి లాస్ట్కి వస్తే తాను జిమ్మిలే నాయనా
నా పిల్లల నా కాళ్ళ కాడ అన్ని నరికి పెట్టాలి నాయనా. నాయనా నా పిల్లలు నాకు రారు నాయనా. నేను నిరాణం కావాలి విద్య. ఎంతమందిని చంపుకుంటూ పోతావు? రౌడీలాడు రౌడీ షీటీలో కూడా ఎంతో మంది దోస్తులు ఆడు పట్టపగలు నరికి వచ్చిన వాడు కావు. నా పిల్లల జీవి, నా జీవికి, నా కొడుకు జీవికి నా అమ్మకు శాశ్వతం లేదు విద్య. మమ్మల్ని కూడా చంపుతాడు ఆడు. ఇప్పుడు నా కొడుకున్నా అన్నాడు, నువ్వు అడ్డం వస్తే అన్నాడు. నీ ఇంట్లో మనవరాన్ని దొంగనో దొరనో ఇద్దరు మగ పిల్లలు పుట్టిరు. పిల్లలు పెద్దగా అయితే ఏనన్నా బతుకుతారు. ఇయ్యాల తప్పు చేసిండు, చేస్తే మన లోకం మీద ఎంతమంది ఉన్నారు చూస్తలేమా అనుకున్నాం. గాని ఇంతదాకా నువ్వు పొడిచి చంపిందాకా పసిపాల బాబులని చంపిందాకా మేము కలగనలేం విద్య. నీ పొట్టలకెళ్ళి పుట్టినోని షాకు పెట్టి ఎట్లా ధరించిందిరా నీకు? చెంప మీద ఒక దెబ్బ తండ్రి కొడితే పిల్లగానికి అంత దెబ్బ కొడితే వానికి గెదిరిస్తాము. పాలు జీకే పిల్లగాని షాకు గొంతులో పెట్టి పొడిచితివిరా నీ కడుపులో మన్నమయ్యా. కంచెలు చెల్లర చేపలు పట్టేసినట్టు బిడ్డ, చెల్లర చేపలు పట్టేసినట్టు బెడ్ మీద బిడ్డ.